గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్ గురించి ప్రస్తావిస్తున్నా. ఎందుకు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నాశనం చేసి అవినీతిని అభివృద్ధి చేసినటువంటి వైసీపీ పార్టీ అధినేత అవినీతి ద్వారా వచ్చే డబ్బులను దోచుకోవడం అనే పద్ధతిని నేర్పిన మన వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటనేది కరెక్ట్గా వర్ణించి ఉంటే ఈరోజు నేను ఈ విమర్శ చేసేవాడిని కాదు. ప్రజాస్వామ్యం అంటే ఏమని చెప్తున్నారు? మా పార్టీ తరపు నుంచి ఏజెంటు బూత్కి వెళ్ళలేదు, మా పార్టీ ఏజెంట్ లేనప్పుడు ఓటింగ్ ఎలాగ జరిపిస్తారు, పార్టీ ఏజెంట్ ఉంటేనే ఓటింగ్ జరిపించాలి, అది ప్రజాస్వామ్యం అని చెప్పారు. నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యం తెలియాలి అందరికీ. ప్రజాస్వామ్యం అంటే ఏ ఒక్క పార్టీ యొక్క ఏజెంట్ రాకపోతే ఓటింగ్ ఆఫ్ చేయడం కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 11 మంది పోటీ చేశారు, అంటే 11 పార్టీలు పోటీ చేసినట్టు. ఈ 11 పార్టీల్లో 10 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు బూత్లోకి వెళ్ళి ఎన్నిక నిర్వహణాన్ని సజావుగా జరిగేటట్టు సహకరించారు, చూశారు. వాళ్ళకున్న అభ్యంతరాలు ఏమున్నా కూడా అక్కడున్న బూత్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. అయితే ఒక్క పార్టీకి సంబంధించిన ఏజెంట్లు 15 బూతుల్లో ఎన్నిక జరిగితే 7 బూతుల్లో లేరు. ఆ 7 బూతుల్లో ఎందుకు లేరు? ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ చేసిన అరాచకాలకు ఘోరాలకు అక్కడున్న ప్రజలు విసిగిసింది. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికలకు వైసీపీ పార్టీ తరపు నుంచి ఏజెంట్లుగా వెళ్ళకూడదని అక్కడున్న ఓటర్లు అక్కడున్న ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే ఈరోజు అక్కడున్న ప్రజలు వైసీపీ పార్టీ తరపు నుంచి ఏజెంట్గా వెళ్ళలేదు. ఈరోజు ఏజెంట్గా తన పార్టీ తరపు నుంచి పంపలేని దీనస్థితికి వైసీపీ పార్టీ దిగజారింది. ఈ దిగజారదాన్ని మాకు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ప్రజాస్వామ్యం నడవట్లేదంటే అవును, ఎస్. ఎందుకు? ఈరోజు వాళ్ళకి గత 30 సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగం అక్కడ అమలయ్యేది. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? ఒకే పార్టీ పోటీ చేయాలి, ఒకే వ్యక్తి పోటీ చేయాలి, ఆ వ్యక్తి ఏకగ్రీవం కావాలి. ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం. కానీ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం అంటే ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారతదేశానికి సంపూర్ణమైన రాజ్యాంగాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ఒక జడ్పీటీ స్థానం కావచ్చు, ఏ ఎన్నికైనా ఆ ఎన్నికల్లో భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీ నామినేషన్ వేయగలగాలి. నామినేషన్ వేసి వాళ్ళ తరపు నుంచి ఏజెంట్లను బూత్కి పంపగలగాలి. అక్కడ ఎన్నికలు సజావుగా చూడాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు జరిగేది ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు. అందుకే వాళ్ళకి రాజారెడ్డిలో రాజ్యాంగంలో జరిగిన ఎన్నికలు జరగలేదు, భారత రాజ్యాంగంలో జరిగే ఎన్నికలు జరిగాయని వాళ్ళు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఈరోజు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, మీడియా ముందుకు వచ్చి షో చేస్తున్నారు. షో అంటే ఏంటి? ఆల్రెడీగా వాళ్ళు ఒకరోజు ముందే ఓటమిని ఒప్పుకున్నారు. అవినాష్ రెడ్డి గారు అన్నారు ఈసారి గెలుస్తారు, 6 నెలల తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తాయి అప్పుడు గెలుస్తారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఓటము ఎన్నుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? మేము పులివెందుల్లో రీపోలింగ్ ని బహిష్కరిస్తాము. రీపోలింగ్ వాళ్ళు బహిష్కరించలేదు, ఓటమిని ఒప్పుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఒకరోజు ముందే ఓటమిని ఒప్పుకున్నారు. రేపు రిజల్ట్ వస్తుంది చూద్దామని ఆశ కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే కడపలో పులివెందుల్లో అక్కడ ఉన్న ఓటర్లు వైసీపీ పార్టీ చేసిన అరాచకాలకు విసిగి చెంది ఏ రోజైతే ప్రజాస్వామ్యం ఎన్నిక జరుగుతుందో ఆ రోజు టీడీపీ పార్టీని ఘన విజయంతో సాగం పంపి ఘన విజయం కట్టబెట్టాలని వాళ్ళు కొత్త నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగలేదు. నిజమే, ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి తెలిసిందేంటి? అభివృద్ధిని నాశనం చేయడం,
అవినీతిని పెంచడం, ఆ అవినీతి ద్వారా వచ్చే డబ్బులను దోసుకోవడం, ఆ దోసుకున్న డబ్బులు ఎలక్షన్లో మళ్ళీ పంచడం, ఈ ఎలక్షన్లో ఓట్లకు డబ్బులు పంచి మళ్ళీ ఓట్లు కొనుక్కోవడం, ఇది వాళ్ళ ప్రజాస్వామ్యం. ఇది రాజారెడ్డి చెప్పిన ప్రజాస్వామ్యం. ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు అంటారు పులివెందులు మా అడ్డా అని, కడప మా అడ్డా అంటారు. కానీ 1979లో పులివెందుల్లో రాజారెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వార్డ్ మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కూడా ఉంది. అది ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి. అదే కాకుండా 1984లో కడప ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. అక్కడ తెలుగుదేశంకి పట్టు లేదు అందరు అంటారు, అక్కడ తెలుగుదేశానికి పట్టు ఉంది. తెలుగుదేశం 100% గెలిచే స్థానం అది. ఈసారి ఎంపీ స్థానం కూడా తెలుగుదేశం కైవసం చేసుకుపోతుంది. ఈసారి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఎంపీ స్థానం కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఈ రోజు మాత్రం కడపలో పులివెందుల్లో జరిగిన జడ్పీటీ స్థానాన్ని తెలుగుదేశం ఘన విజయం సాధించి అక్కడ రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. గత 30 సంవత్సరాలు గెలవని వైసీపీ స్థానాన్ని ఈ రోజు ఒకరోజు ముందే అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని.